వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. వైద్య చరిత్రలో సరికొత్త వ్యాధి లవ్ బ్రెయిన్తో బాధపడుతున్న 18 ఏళ్ల అమ్మాయి. చిన్నతనంలో తల్లిదండ్రులతో సఖ్యత, ఆరోగ్యకరమైన సంబంధం ఎంత అవసరమో చెప్పే ఘటన ఇది. బాయ్ ఫ్రెండ్పై అవసరానికి మించి ఆధారపడటం, అతడి అవసరాన్ని పెంచేసుకోవడం, అతడు స్పందించుకుంటే తీవ్రంగా స్పందించడం వంటి కారణాలు 18 ఏళ్ల చైనా యువతిని వైద్య పరిభాషలోనే లేని సరికొత్త వ్యాధి వైపు నడిపించాయి. రోజుకు 100 సార్లకు పైగా బాయ్ ఫ్రెండ్ పేరును కలవరిస్తూ ఆమె లవ్ బ్రెయిన్ అనే సరికొత్త వ్యాధికి గురైంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన బాధితురాలి పేరు షావోయు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. యూనివర్సిటీలో చదువుతుండగా షావోయు ప్రియుడితో రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమెలో అసాధారణ మార్పు మొదలైనట్లు చెంగ్డూలోని 4th పీపుల్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రియురాలు తనపై ఎక్కువగా ఆధారపడటం, అన్ని వేళల్లో ఆమెకు తన అవసరం పెరిగిపోవడంతో అతడు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. బాయ్ ఫ్రెండ్ కనిపించుకుంటే ఆగమాగం అయిపోవడం, ఎక్కడ ఉన్నావో చెప్పాలంటూ ఆగకుండా మెసేజ్లు చేయడం, తాను ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలంటూ బలవంతం చేయడం వంటివి ఆమెలోని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. సామాజిక మాధ్యమం వీచాట్ కెమెరా ఆన్ చేసి పదే పదే మెసేజ్లు చేస్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. అయినప్పటికీ అతడు స్పందించకపోవడం, ఒకే రోజు 100 సార్లకు పైగా కాల్స్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దిగజారింది. దాంతో ఆమె మానసికంగా కలత చెంది ఇంట్లోని వస్తువులను విసిరికొట్టడం, పగలకొట్టడం చేసేది. దాంతో ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాల్కనీ నుంచి దూకుతానని ఆమె బెదిరించింది. షావోయు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని లవ్ బ్రెయిన్గా పేర్కొంటున్నారు. నిజానికి ఇది అధికారిక వైద్య పరిభాష కాదు. ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో ఇది కలిసి ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తుల్లో ఇలాంటి తరచుగా సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తీవ్ర లక్షణాలతో బాధపడే వారికి వైద్య సాయం అవసరమని పేర్కొన్నారు.